మా పిల్లలకి ఈ సాంబార్తో ఇడ్లీ పెడితే ఒకటి కాదు ఏకంగా 4 ఇడ్లీలు తినేశారు. అమ్మ ప్రతిరోజు ఈ సాంబారే చేయొచ్చు కదా, చాలా బాగుంది అన్నారు. మరి కుక్కర్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాలు, జీలకర్ర, నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. ఆవిరిపోయి చల్లారాక మిక్సీ జార్లో వేసి ఉప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లోని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, సోంపు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత గ్రైండ్ చేసిన పేస్టు, 1/2 లీటర్ నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. 1 కప్పులో శనగపిండి, నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి. పొంగు వచ్చి మరుగుతూ ఉన్నప్పుడు శనగపిండి నీళ్లు వేసేసి బాగా కలిపి చిన్న మంట మీద 10 నిమిషాలు మరిగించాలి. అప్పుడు కాస్త చిక్కగా అవుతుంది. చివరిగా కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి. అంతేనండి, ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ సాంబార్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి.